మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన సంపాదన చేయాలంటే ప్రతి ఒక్కరికి ద్వితీయ లాభాధిపతులు చాలా ముఖ్యమైన వారు. అంటే లగ్నం నుండి 2వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి. 2ని ద్వితీయం అంటారు, 11ని లాభస్థానం అంటారు. చూడండి, ప్రతి జన్మలగ్నం వారు చూసుకోండి. ధన సంపాదన, ధనయోగాలు. ఈ వీడియో మొదటి నుంచి చూడండి, మిస్ అవ్వద్దు. ఓకే. ప్రతి ఒక్కరికి ధనం అనేది, భూమి మీద ఉన్న వారందరికీ ధనం చాలా ఇంపార్టెంట్, అవసరం. అందులో మధ్యతరగతి, ధనికులు, పేదవారుగా ఉంటారు. వారి వారి స్తోమతను బట్టి ధన సంపాదన ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పేది, ఏ చదివినా చదవకపోయినా ఏదో ఒక విధంగా ధన సంపాదిస్తారు. అది మినిమం ఈ కాంబినేషన్ ఉండాలి. కోటీశ్వర్లు, కుబేర యోగం, ఇవన్నీ ఇంకా వేరే ఉన్నాయి. ఇది ధన సంపాదన అసలు చేస్తామా చేయమా జీవితంలో. మేషలగ్న జాతకులకి ధనాధిపతి శుక్రుడు, లాభాధిపతి శని భగవానుడు. వృషభ లగ్న జాతకులకి ధనాధిపతి బుధుడు, లాభాధిపతి గురుగ్రహం. మిథున లగ్న జాతకులకి ధనాధిపతి చంద్రుడు, లాభాధిపతి కుజగ్రహం. కర్కాటక లగ్న జాతకులకి ధనాధిపతి రవి, లాభాధిపతి శుక్రుడు. సింహలగ్న జాతకులకి ధనాధిపతి, లాభాధిపతి బుధగ్రహమే. కన్యాలగ్న జాతకులకి ధనాధిపతి శుక్రుడు, లాభాధిపతి చంద్రగ్రహం. తులాలగ్న జాతకులకి ధనాధిపతి కుజగ్రహం, లాభాధిపతి రవి. వృశ్చిక లగ్న జాతకులకి ధనాధిపతి గురుడు, లాభాధిపతి బుధగ్రహం. ధనస్సు లగ్న జాతకులకి ధనాధిపతి శని భగవానుడు, లాభాధిపతి శుక్రగ్రహం. మకర లగ్న జాతకులకి ధనాధిపతి శని భగవానుడు, లాభాధిపతి కుజగ్రహం. కుంభలగ్న జాతకులకి గురుగ్రహం. ఒక సింహలగ్నానికి, కుంభలగ్నానికి ఒకే గ్రహం వస్తారు. మీనలగ్న జాతకులకి కుజగ్రహం, శని భగవానుడు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఏ జన్మలగ్నానికైనా లక్ష్మీ స్థానాధిపతుల్ని తీసుకోండి. అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు. ఓకే. ఇప్పుడు మేషలగ్నానికైతే లగ్నాధిపతి కుజగ్రహం, పంచమాధిపతి సూర్యుడు, భాగ్యాధిపతి గురుడు. ఈ ముగ్గురు కారక ప్లేస్లో, అంటే కుజగ్రహం కారక ప్లేసు, రవిగ్రహం కారక ప్లేసు. అంటే కుజగ్రహానికైతే 3, 6, రవికైతే లగ్నం, గురుడికైతే 2, 5, 9, 11. ఓకే. ఈ స్థానాలలో మీ ధనాధిపతి కానీ, మీ లాభాధిపతి కానీ ఉండాలి. ఉన్నట్లయితే అధిక ధనవంతులు వీరు. అంటే చాలా చాలా యోగవంతులు. మాకు అలా లేరండి, గురుగ్రహం ఉన్నారు, ధనకారకుడు, అది కూడా మంచిదే. ఇట్లాగా ప్రతి లగ్నానికి తీసుకోండి. వృషభ లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతులు తీసుకోండి. అంటే ఏంటి, బుధుడు, శని భగవానుడు వస్తారు. వృషభ లగ్నానికి శుక్రుడు, అంటే శుక్రుడు కారక. సప్తమంలో బుధుడున్న, అంటే ధనాధిపతి కదా. వృషభ లగ్నానికి లాభాధిపతి గురుడు. సప్తమంలో ధనాధిపతి బుధుడు, శుక్రుడున్నా, గురుడున్నా. ఓకే. శుక్రుడు కాదు, సారీ, లగ్నాధిపతి శుక్రుడు కదా. శుక్రుడున్నా, బుధుడున్నా, గురుడున్నా సప్తమంలో మంచి ధనయోగాలు. మరి పంచమాధిపతి బుధగ్రహం అయ్యారు మళ్ళీ వృషభ లగ్నానికి. అంటే వృషభ లగ్న జాతకులకి శుక్రగ్రహాన్ని లగ్నాధిపతి అయ్యారు కాబట్టి ఈయన కారక ప్లస్ శుక్రుడు, మీ ధనాధిపతి బుధుడు గురుగ్రహం. ఓకేనా. ఇంకా పంచమాధిపతి బుధుడయ్యారు కాబట్టి
బుధుడికి కారకా ప్లేసు దశమ క్షేత్రం. అంటే మకర రాశిలో బుధగ్రహం ఉన్నా గురుగ్రహం ఉన్నా, ఇక్కడ నీచ కదండి, ఉన్నప్పటికీ ధనయోగాలు ఉంటాయి. ఇట్లాగా తీసుకోండి. ఒక కుంభలగ్న జాతకుల్ని తీసుకుందాం. ధనాధిపతి ఎవరయ్యారు? గురుగ్రహం. లాభాధిపతి గురుడు. ఇప్పుడు ఎలా అండి? భాగ్యాధిపతి శుక్రుడు, లగ్నాధిపతి శని, పంచమాధిపతి బుధుడు. వీళ్ళు బుధుడు కారక ప్లేస్ ఏంటి? దశమ క్షేత్రం. అంటే గురుడు ఇక్కడ ఉంటే, ఎందుకంటే ధనలాభాది గురుడే అయ్యారు కాబట్టి, ఎక్కడ వృచ్చికంలో ఉన్న బుధుడు యొక్క కారక ప్లేస్లో. నెక్స్ట్ భాగ్యాధిపతి శుక్రుడు, అంటే గురుగ్రహం సింహరాశిలో ఉన్న సప్తమంలో. నెక్స్ట్ లగ్నాధిపతి శని కదా, అప్పుడు శని కారక ప్లేస్లు ఏంటి? 12, 8. అంటే గురుడు మకరంలో ఉన్న, అష్టమంలో కన్యలో ఉన్న ధనయోగాలు ఉంటాయి. ఇందులో మరి ఏ దశలు అండి అంటే, మీకు ఏ ఏ కారకా ప్లేసుల్లో మీ ధనాధిపతి లాభాధిపతి ఉన్నారో ఆ గ్రహాల యొక్క దాంట్లో ధనయోగాలు విపరీతంగా ఉంటాయి. ఒక మీన లగ్న జాతకులు తీసుకున్నాం. ధనాధిపతి లాభాధిపతి ఎవరు? శని భగవానుడు. ఇప్పుడు ధనాధిపతి కుజుడు, శని భగవానుడు. ఓకే. ఇంకా లగ్నాధిపతి గురుగ్రహం, అంటే లగ్నాధిపతి యొక్క కారక ప్లేస్లో, అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉన్న, అట్లాగే పంచమంలో ఉండి నీచపడిన, అట్లాగే భాగ్యంలో కుజుడు ఉన్న, మరి ఇంకా శని భగవానుడు వచ్చారు కదా, ఎవరు? లాభాధిపతి. ఇప్పుడు మళ్ళీ శని భగవానుడు లగ్నానికి 2లో ఉన్న, ఇక్కడ నీచపడతారు మళ్ళీ. ఓకే. తర్వాత అదే కుజుడు కూడా మళ్ళీ శని భగవానుడు కారకా ప్లేసుల్లో ఉన్నా సరే యోగాన్ని ఇస్తుంది. లాభాధిపతి శని అయ్యాడు అంటే అష్టమ వ్యయాల్లో కుజుడు ఉన్న ధనయోగాలు ఉంటాయి. ఈ వీడియో అర్థమవ్వకపోతే మరొకసారి చూడండి. మళ్ళీ చెప్తున్నాను. మీన లగ్న జాతకులు కుజగ్రహం 2వ అధిపతి లాభాధిపతి, అంటే ధన లాభాధిపతులు లగ్న పంచమ భాగ్యాధిపతులు కారకా ప్లేసులో ఉండాలి. అంటే లాభాధిపతి శని అయ్యారు కదా, లగ్నాధిపతి అంటే 2, 5, 9 శని భగవానుడు ఉన్న ఇక్కడ. అట్లాగే కుజగ్రహం 2, 5, 9 కుజుడు ధనాధిపతి కుజుడు కదా, లగ్నాధిపతి యొక్క కారకా ప్లేసుల్లో ఉన్న. ఓకే. ఇంకా పంచమాధిపతి ఎవరు? చంద్రుడు. అప్పుడు 1, 2, 3, 4 చంద్రుడు కారకా ప్లేస్ ఏంటి? 4వ స్థానం. అంటే మిథున రాశిలో శని ఉన్న, కుజుడు ఉన్న. ఓకే, ఇది వర్తిస్తుంది. మరి భాగ్యాధిపతి కుజుడే వచ్చారు ఇక్కడ. అంటే కుజుడి కారకా ప్లేస్ ఏంటి? 3. అంటే శని భగవానుడు కుజగ్రహం 3లో ఉన్న, ఇకపోతే 6 సింహరాశిలో ఉన్న, శత్రుక్షేత్రం అయినా పర్లేదు, వర్తిస్తుంది. ఓకే కదా, ఈ విధంగా ఉంటుంది. మరి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి కుజుడు అయ్యారు కాబట్టి కుజుడు కారకా ప్లేస్లో వస్తుంది. లగ్నానికి గురుగ్రహం అయింది కాబట్టి గురు కారకా ప్లేస్లో శని కుజులు ఉన్న. ఇంతే, చాలా ఈజీ. ఒక తులా లగ్నం తీసుకుందాం. ధనాధిపతి కుజుడు, లాభాధిపతి రవి. అంటే ధనాధిపతి కుజుడు, లాభాధిపతి రవి. లగ్నాధిపతి ఎవరు? శుక్రుడు. అంటే కుజగ్రహం కానీ రవిగ్రహం కానీ సప్తమంలో ఉంటే ధనయోగాలు ఉంటాయి. ఇంకా పంచమాధిపతి ఎవరు? శని భగవానుడు. అంటే శని కారక ప్లేస్లు ఏంటి? అష్టమ వ్యయాలు. అంటే కుజ
రవులు అష్టమ వ్యయంలో ఉన్న, ఒక్కొక్కరు ఉన్నా వస్తుందండి, ఇద్దరు అక్కర్లేదు అది. మరి ఇంకా భాగ్యాధిపతి ఎవరు? బుధుడు. అంటే దశమం, అంటే కర్కాటకం వస్తుంది. కర్కాటక రాశిలో కుజురవులు ఉంటాయి. తులా లగ్నానికి కర్కాటకంలో కానీ కుజురవులు ఉన్నట్లయితే దశమ క్షేత్రం, అక్కడ వారికి దిగ్బల ఫలితాలు కూడా వస్తాయి. తులా లగ్నం అయ్యుండి ఈ విధంగా రవి అష్టమంలో ఉన్న, కుజుడు అష్టమంలో ఉన్న వీళ్ళకి ధనయోగాలు అనేది వారు చదివినా చదవకపోయినా ధన సంపాదన ఉంటుంది. ఇంకా సింహలగ్నం తీసుకుందాం, ఒక బుధుడే ధనాధిపతి, లాభాధిపతి. అంటే బుధగ్రహం లగ్నంలో ఉన్న, అంటే సింహలగ్నం రవి కారక ప్లేసు. పంచమం గురుడు, అంటే బుధుడు ద్వితీయంలో ఉన్న, పంచమంలో ఉన్న, భాగ్యంలో ఉన్న, లాభంలో ఉన్న మంచి ధనయోగాలు ఉంటాయి. ఈ విధంగా ధన సంపాదన చెయ్యాలి, చదివినా చదవకపోయినా ఏం చేసినా ధన సంపాదన ఉండాలంటే సింపుల్ అండి. ధనాధిపతి, లాభాధిపతి మీ జన్మలగ్నానికి లగ్న పంచమ భాగ్య కారక ప్లేసుల్లో వాళ్ళిద్దరూ ఉంటే, ఒక్కరు ఉన్న ధనయోగాలని వస్తాయి. ఇప్పుడు లగ్నాధిపతి గురుడు అనుకుని చెప్పుకున్నాం. గురుడు కారక ప్లేసుల్లో ఉన్నారు అంటే గురు మహర్దశలో ఉంటాయి. అట్లాగే అదే మీనలగ్నాన్ని పంచమాధిపతి చంద్రమహర్దశలో ఉంటాయి. భాగ్యాధిపతి కుజమహర్దశలో ఉంటాయి ధనయోగాలు విపరీతంగా. ఈ విధంగా తీసుకోండి. ఇంకా ప్రతి లగ్నానికి కర్కాటక లగ్న జాతకులు ధనాధిపతి రవి, లాభాధిపతి శుక్రుడు. అంటే ఈ శుక్రుడు కానీ రవి కానీ లగ్నానికి 4లో ఉన్న, ఎందుకంటే లగ్నాధిపతి చంద్రుడు చంద్రకారక ప్లేస్లో. పంచమాధిపతి కుజుడు లగ్నానికి 3లో ఉన్న, లగ్నానికి 6లో ఉన్న ఎవరు? శుక్రరవులు ధనయోగాలు ఉంటాయి. ఇంకా భాగ్యాధిపతి ఎవరు? కుజగ్రహం, ఆ గురుగ్రహం అయ్యారు. ఈ శుక్రరవులు 2, 5, 9, 11లో ఉన్న ధనయోగాలు ఉంటాయి. మీకు ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ధన సంపాదన అనేది ఏదైనా సరే మనం జాతకం చూసేటప్పుడు ఫస్ట్ ఈ ఫండమెంటల్ మర్చిపోకండి. గ్రహం యొక్క కారక, గ్రహం యొక్క కారక. గ్రహాన్ని తీసుకుందాం, గ్రహం యొక్క కారక స్థానం తీసుకుందాం. ఏదైనా సరే మీరు ఆ విధంగానే జాతకం చూసుకోవాలి. ఒక దశ జరుగుతూ ఉంది, దశానాథుడిని చూస్తే సరిపోదండి. దశానాథుడిని చూస్తే సరిపోదు. అది ఏ భావం అయింది ఆ కారకాన్ని కూడా మనం తీసుకోవాలి జాతక చక్రం తీసుకున్నప్పుడు. ఎందుకంటే ఆ భావం ఆ గ్రహం యొక్క డిపార్ట్మెంట్లో ఉంటుందన్నమాట. దశానాథుడు ఒకటైతే కారక కూడా తీసుకునే జాతకం చూసుకోవాలి. అంటే ఒక సప్తమాధిపతి దశ జరుగుతుంది ఎవరికైనా సరే. సప్తమాధిపతి దశ జరుగుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? సప్తమ కారకుడు మీ జన్మలగ్నానికి శుక్రగ్రహం ఎలా ఉన్నారు దాన్ని బట్టి సప్తమాధిపతి దశ నడుస్తూ ఉంటుందన్నమాట. అట్లా ద్వితీయాధిపతి దశ నడుస్తూ ఉంది అంటే ద్వితీయాధిపతి ప్లస్ గురుడు కారకుడు అయ్యారు కదా, గురుడు ఆ జన్మలగ్నానికి ఎలా ఉన్నారు తీసుకోవాలి. దాన్ని బట్టి ఆ దశ అన్నది నడుస్తూ ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా కారకాన్ని తీసుకుని మనం జాతక చక్రం విశ్లేషించుకోవాలి. లగ్నాధిపతి దశ జరుగుతుంది ఎవరికైనా సరే అంటే లగ్నకారకుడు రవి గ్రహం జాతక చక్రంలో బలంగా ఉన్నారా, ఇబ్బందిగా ఉన్నారా, దాన్ని బట్టి లగ్నాధిపతి దశ నడుస్తూ ఉంటుంది. అట్లాగే మరి గ్రహంది ఏమీ ఉండదా అండి? గ్రహంది కూడా ఉంటుంది. ఆ గ్రహము ఏ రాశిలో ఉన్నారు,
దాన్ని బట్టి ఆ గ్రహము ఆ రాశి ఎన్నో భావం అయింది, ఆ కారకుడు కూడా ఫలితాలు అందిస్తారు. కాబట్టి గ్రహము అంటే గ్రహదశ యొక్క గ్రహము, ఆ గ్రహము జన్మలగ్నానికి ఏ భావం అయింది ఆ భావకారకుడు, ఆ గ్రహం ఎక్కడ ఉన్నాడో ఆ భావకారకుడు తీసుకొని మనం విశ్లేషించుకోవాలి. ఇట్లాగే ధన సంపాదన కూడా ద్వితీయ లాభాధిపతులు ధన సంపాదన ఇస్తారు. కాబట్టి ద్వితీయాధిపతి ధనం సంపాదించడానికి ఆ సంపాదించేది లాభం బాటలో నడుస్తుందా లేదా అనేది లాభాధిపతి. ఈ రెండు చూసుకున్నప్పుడు ఈ రెండు గ్రహాలు ఏ భావంతో కనెక్షన్ అయ్యి ఉన్నాయి అన్నది తీసుకోవాలి. అవి లక్ష్మీ భావాలతో కనెక్షన్ అయ్యి ఉంటే మంచి యోగాలు ఉంటాయి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.